నీలిమ, గత ప్రభుత్వం జగనన్న కాలనీలకు సంబంధించి ఎంతో ఆర్భాటంగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది. ఆ తర్వాత ఆ స్థల సేకరణ చాలా పెద్ద ఎత్తున భూముల్లో అంటే కొనుగోళ్లు అవకతవకలు జరిగిన ఆరోపణలు వచ్చాయి. తాజాగా జగనన్న కాలనీలో లేఅవుట్లు అంటే ఏర్పాట్లకు సంబంధించి కొంత తాజాగా ఒకటి బయటపడింది, ఒక స్కామ్ లాంటిది. చూద్దాం ఆ వివరాలు. జగనన్న కాలనీ పేరుతో చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఇళ్ల స్థలాల పేరుతో ఎంత దోపిడీ చేశారో మనం నిన్న చూసాం. కాగా జగనన్న కాలనీలో మరో కుంభకోణం ఇప్పుడు బయటపడింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోయినా చదును పేరిట కోట్లు చెక్కబెట్టేశారు. చెయ్యని పనులకు కూడా అప్పనంగా బిల్లులు చేసుకున్నారు. ఉపాధి నిధులతో ఆనాడు జగనన్న కాలనీలో చేపట్టిన లెవలింగ్ పనుల్లో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. వైసీపీ కార్యకర్తలు చేపట్టిన ఈ పనుల్లో ఏకంగా ఎంబుక్లు మార్చేసి దొంగ బిల్లులు చేసుకుని 100 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి పూర్తి వివరాలు. ఏదైతే జగనన్న కాలనీల విషయంలో భారీగా భూములు కొనుగోలు చేసి వాటిలో కూడా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ చేసిందని అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంటే భూముల రేట్ల కంటే అధికంగా కొనుగోలు చేసిన దందా ఇప్పటికే వెలుగులోకి రాగా తాజాగా ఉపాధి హామీ పనులు పేరుతో చదువు చేస్తున్నామని చెప్పి బిల్లులు పెట్టడం అనేది మరోసారి విమర్శలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఇంటి స్థలాల చదువు చేయకుండానే చదువు చేసినట్టుగా నిధులు స్వాహా చేశారు. ఎంబుక్కులు కూడా మార్చేసి అధిక బిల్లులు దాంట్లో రాసిన పరిస్థితి అయితే ఉంది. ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఎట్టి పరిస్థితుల్లో చదువు కార్యక్రమాలకు అనుమతించకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ కూడా ఈ పథకం కింద 1,125 కోట్లు పనులు చేసినట్టుగా బిల్లులు పెట్టారు. దీనికి సంబంధించి 1,585 కోట్లు పనులు చేసినట్టు టోటల్ గా పేర్కొనడం జరిగింది. ఎంబుక్కులు కూడా ట్యాంపరింగ్ చేసి భారీగా అక్రమాలకు అయితే పాల్పడిన ఉదంతాలను అయితే ఈ పనులు చేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలే కావడం ఇక్కడ విశేషం. దీనికి సంబంధించి భారీగా దోపిడీకి అయితే పక్కాగా స్కెచ్ వేశారు. 1,225 కోట్ల విలువైన చదును పనులు చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంబుక్లను కూడా ట్యాంపర్ చేసి ఆ పనులను 1,585 కోట్ల మేర పనులు చేసినట్లుగా రికార్డులో చూపించుకున్నారు. ఇలా పనులు చేయకుండానే సుమారు 460 కోట్లు జేబులో వేసుకోవాలని చూశారు. దీనికి సంబంధించి 220 కోట్లు అప్పటి ప్రభుత్వమే చెల్లించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మిగతా 240 కోట్లు ఇప్పించాలంటూ వారంతా కూడా కోర్టుకు వెళ్లారు. ఈ బిల్లులు క్లియర్ చేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనిపై ఏం చేయబోతుంది, మరలా న్యాయస్థానాలను ఆచరిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిజానికి చదువు పనులని జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు చేయకూడదని నిబంధనలు పేర్కొంటున్నప్పటికీ కూడా ఆ విధంగా చదువు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఒక క్యూబిక్ మీటర్ 230 రూపాయల నుంచి 300 చొప్పున మొత్తం ఎకరం చదువు చేయడానికి 10 లక్షలుగా అంచనా వేసి అప్పట్లో పనులు అప్పగించడం పైన కూడా సర్వత్రా విమర్శలు అయితే ఎక్కువ అవుతున్నాయి. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.